వర్షాకాలం లేదా వేసవిలోనే కాదు దాదాపు సంవత్సరమంతా మనుషులు చెమటలు పడుతుంటారు. శీతాకాలంలో 2-3 నెలలు తప్ప మిగతా కాలం చెమటతోనే గడుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ పని, భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి ఇవన్నీ చెమటకు ప్రధాన కారణాలు. శరీరంలో ఉత్పత్తయ్యే అదనపు వేడిని బయటకు పంపి శరీరాన్ని చల్లగా ఉంచడమే చెమట ప్రధాన పని. వేడిగా ఉన్న రోజుల్లో, ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు, కాలుష్య కారకాలు చెమట ద్వారా బయటకెళ్లిపోతాయి. అందుకే దీన్ని శరీరానికి సహజమైన డీటాక్స్ ప్రాసెస్ అంటారు. మన శరీరంలో దాదాపు ప్రతి చోట చెమట గ్రంథులుంటాయి. వాటి ద్వారానే చెమట వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి చెమట పడే విధానం వేర్వేరుగా ఉంటుంది. కొంతమందికి తల మీద ఎక్కువగా చెమట పడుతుంది. మరికొందరికి ముఖం, మెడ, చంకలపై ఎక్కువగా వస్తుంది. కొందరికి చేతులు, కాళ్ళు, అరికాళ్లపై చెమట ఎక్కువగా పడుతుంది. దీనివల్ల దుర్వాసన, అసౌకర్యం కలుగుతుంది. చెమట వల్ల శరీరానికి ప్రయోజనాలున్నా కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తాయి. ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే శరీరంలో చెమట పట్టని భాగం ఏది? ఎంత వేడి ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా ఆ భాగంలో చెమట రాదు. సమాధానం పెదవులు. మన పెదవులపై చెమట గ్రంథులు ఉండవు. అందుకే ఎప్పటికీ పెదవులకు చెమట రాదు. ఇదే కారణం వల్ల పెదవులు పొడిగా మారడం, చిట్లడం సహజం. వేసవిలోనూ, చలిలోనూ పెదవులకు మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. మరోవైపు చెమట ఎక్కువగా పడే సమస్య కూడా కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. దీన్ని వైద్య భాషలో హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇది సాధారణంగా నాడీ వ్యవస్థ అధిక చురుకుదనంతో వస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో, మధుమేహం ఉన్నవారిలో, థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొందరికి ఇది వారసత్వంగా కూడా వస్తుంది. కాబట్టి చెమట మన శరీరానికి సహజ ప్రక్రియ అయినా దాని వెనుక శాస్త్రీయ కారణాలు, ఆసక్తికరమైన నిజాలు దాగున్నాయి. ముఖ్యంగా పెదవులపై చెమట ఎప్పటికీ రాకపోవడం మన శరీర నిర్మాణంలో ఒక ప్రత్యేక రహస్యం.